హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి కోడి కూర చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, రెండిటికి కాంబినేషను. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా కడాయి పెట్టుకున్నామండి. అందులోకి ఆయిల్ వేసుకున్నా. అందులోకి దాల్చిన చెక్క, సోంపు, లవంగాలు వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నా. అది బాగా బ్రౌన్గా కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని టమాటాస్ యాడ్ చేసుకున్నాను. టమాటా కానీ మంచిగా మగ్గాలండి. ఇప్పుడు మసాలా వచ్చేసి గరం మసాలా, మిర్చి పౌడరు, ధనియా పౌడరు, పసుపు అండి. ఇది వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకుంటాము. కరివేపాకు మంచిగా పచ్చివాసన పోయేంతవరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడికించి పెట్టుకున్నానండి. ఒక సీటీ పెట్టి చికెన్ ఉడికించుకున్నాం, 1/2 కేజీ చికెను. ఇందులోటి వచ్చేసి వాటర్ కొద్దిగా వేసుకుంటాం ముందు. ఈ మసాలా వచ్చేసి ఇంకా పచ్చివాసన పోలేదు. ఈ వాటర్ వేసి మంచిగా ఆయిల్ పైన తేలేంతవరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి మసాలా ఎంత బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వచ్చేసి పెరుగు మంచిగా చిలికి పెట్టుకున్నానండి. అది 1 కప్పు వేసుకుంటాము. గడ్డలు లేకుండా ఇట్లా మంచిగా చిలికి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ వేసుకుంటాం. చికెన్లో వచ్చేసి ఉత్త సాల్ట్ వేసి ఉడికించుకున్నానండి. మంచిగా ఇట్లా కలుపుకుంటాము. మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకోవచ్చు. ఇది మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకుంటాం. ఇంతలో రాగి సంగటి చేసుకుంటామండి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నా కుక్కర్ పెట్టి. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం ఉందండి. అన్నం 1 కప్పు పెట్టుకున్నా. ఆ కప్పు అన్నం వాటర్లోకి వేసేసుకుంటాము. ఇది ఒక ఉడికొచ్చేంత వరకు ఇట్లా ఉడికించుకోవాలండి అన్నాన్ని. ఇప్పుడు రాగిపిండి, 1 గ్లాస్ రాగిపిండి వేసుకుంటాం. 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ రాగిపిండి. మంచిగా ఇది ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇట్లా మిక్స్ చేసుకున్నప్పుడు ఉడకదండి మనకి పిండి, ఇప్పుడు సరిగ్గా ఉడకదు. దానికనేసి మధ్యలో చిన్నగా ఓల్లాగా అట్లా పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటాం. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి రాగి పిండి ఎంత బాగా కలర్ మారింది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటామండి. ఉండలు లేని వరకు మంచిగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నామంటే బాగా మెత్తగా రాగి ముద్ద రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ముద్ద చేసుకుంటాము. ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటాం. ఈ వాటర్ వేయడం వల్ల మనకి రాగి ముద్ద వచ్చేసి బాగా ఎండిపోయినట్టు ఉండదండి, మంచిగా ఉంటుంది. గిన్నెలోకి ఇట్లా వేసుకొని మనకి ఎంత పెద్ద ముద్ద కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ గిన్నెనే షేక్ చేసి సరిపోతుంది. మనకి చేతులకి వేడి వచ్చలేము కదా, దానికని ఇప్పుడు గిన్నెతోనే మనం ముద్ద చేసుకుంటాము. వేడివేడిగా రాగి సంగటి రెడీ అయిందండి. ప్లేట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు చిన్నగా ఇట్లా ఒక గుంత చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటాం. మన కోడి కూర కానీ కొత్తలు అంటుంది. చూడండి ఎంత బాగా మంచిగా, అసలు ఇల్లు మంచి స్మెల్గా ఉందండి. పక్కన వాళ్ళు కానీ అడుగుతారేమో ఏం చేసినావని, అంత బాగుంది. ఇప్పుడు ఈ కోడి కూర తీసుకొని మనం రాగి ముద్ద పైన వేసుకున్నామంటే మనకి రాగి ముద్ద
నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మీరు ఇట్లానే చూసి ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.